బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంగళవారం జరగనున్న పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పులివెందుల ఎన్నిక ప్రతిష్టాత్మకంగా జరుగుతుండటంతో పోలింగ్ కేంద్రాలన్నింటినీ సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వెబ్ కాస్టింగ్ తో పాటు ఆర్మ్డ్ ఫోర్స్ తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 12న పోలింగ్ జరగనుంది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి 11 మంది బరిలో ఉండగా 15 పోలింగ్ కేంద్రాల్లో 10,600 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇటు ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి కూడా 11 మంది పోటీ చేస్తున్నారు. 30 పోలింగ్ కేంద్రాల్లో 24,000 మంది ఓటు వేయనున్నారు. పోలింగ్ కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇప్పటికే 2 మండల కేంద్రాల్లో పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి అందజేశారు. బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహిస్తూ ఉండగా ఇప్పటికే 2 మండలాల్లోని ఓటర్లకు స్లిప్పులు అందజేసే ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. పులివెందుల ఎన్నికల ప్రచారంలో ఘర్షణలు తలెత్తడంతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు 2 ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి వెబ్ కాస్టింగ్, సీసీటీవీలు ఏర్పాట్లు చేసినట్లుగా కూడా వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ జిల్లాలోనే మకాం వేసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. పులివెందులలో 700 మంది, ఒంటిమిట్టలో 700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు స్థానికేతరులు ఎవరూ ఉండకూడదని కూడా హెచ్చరించారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్న పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ బైపోల్స్ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇక 2 చోట్ల టీడీపీ, వైసీపీ అభ్యర్థులు సై అంటే సై అంటున్నారు. సిట్టింగ్ సీట్లను కాపాడుకునేందుకు జగన్ టీం శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. పులివెందులలో మొత్తం ఓటర్లు 10,601 ఓటర్లు ఉండగా 15 పోలింగ్ బూత్స్ ఏర్పాటు చేశారు. ఓటింగ్ కు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఎన్నికలు కాకారేపుతున్నాయి. పులివెందులలో నెలకొన్న పరిస్థితులపై మా ప్రతినిధి హుసేన్ మరింత సమాచారం అందిస్తారు. 9 నెలల కాల పరిమితి ఉండేటువంటి పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. గతంలో ఇక్కడున్నటువంటి జడ్పీటీసీ మెంబర్ తుమ్మల మహేశ్వర్ రెడ్డి ప్రమాదవశాత్తు మృతి చెందడంతో వాయిదా ఈ ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడున్నటువంటి ఈ పోటీ 2 పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక ప్రతిష్టగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఎన్నికల్లో ఓటమి చెవి చూడాలనేటువంటి ఉద్దేశంతో జగన్ చెల్లెలు షర్మిల కూడా తన పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని రంగంలోకి దించారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడి అన్నకు ధీటుగా ఇక్కడ నుంచి అసెంబ్లీ అభ్యర్థిని పోటీ చేయించి దాదాపు 10,000 ఓట్లను ఆమె సాధించడం జరిగింది.
అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒక కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేక కుమార్తె అయినటువంటి సునీత పులివెందులకు రావడం జరిగింది. ఆ వివేక మర్డర్ను మళ్ళీ సీన్ పైకి తెచ్చారు. అయితే ఇక్కడ జరిగేటువంటి ప్రధానమైనటువంటి చర్చ ఏంటంటే కేవలము ఎన్నికల సమయంలోనే ఈ సునీతకు ఇటువంటి రాజకీయాలు గుర్తుకు వస్తాయా అనేటువంటి చర్చ కూడా జిల్లా వ్యాప్తంగా రేగుతుంది. గెలుపు ఓటములు ఏమైనప్పటికీ పులివెందులలో మాత్రం పోటీ నువ్వా నేనా అన్నట్టుగా జరుగుతోంది. రైట్. ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థిగా అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి, వైసీపీ అభ్యర్థిగా ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి బరిలో నిలిచారు. మొత్తం 24,606 ఓటర్లు ఉన్నారు. ప్రధాన నేతలు ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీకి గ్రూపు తగాదాలు కూడా సమస్యగా మారాయి. వైసీపీకి కూటమి లీడర్ల ఎత్తులు ముచ్చమటలు పట్టిస్తున్నాయి. ఒంటిమిట్టలో నెలకొన్న పరిస్థితులపై మా ప్రతినిధి హుస్సేన్ మరింత సమాచారం అందిస్తారు. పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారినటువంటి రాజంపేట నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రానే వచ్చాయి. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ నుంచి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి పోటీ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. ఇక్కడ గతంలో ఉన్నటువంటి జెడ్పీటీసీ మెంబర్, తర్వాత జెడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామా చేసి ఈ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ పోటీ అనివార్యమైందని చెప్పుకోవచ్చు. ఫలితంగానే ఈ ఎన్నికలు వచ్చాయి. అయితే రాజంపేట టీడీపీలో ఉన్నటువంటి అనైక్యత రాగం వల్ల టీడీపీ కొంతమేర వెనుకబడిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా వైసీపీకి చెందినటువంటి అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి మండలంలోనే కాదు రాజంపేట నియోజకవర్గంలో సీనియర్ మోస్ట్ లీడర్గా ఉంటున్నారు. అదేవిధంగా బలిజలు కూడా కొంతమేరకు టీడీపీకి దూరమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. నేతల అనైక్యత, తర్వాత కొన్ని సామాజిక వర్గాలు దూరంగా ఉండడంతో పాటు తెలుగుదేశం పార్టీ వెనుకబడినది. ఈ వెనుకబాటును సరిదిద్దేందుకు అధిష్టానం సైతం, అంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం సైతం రంగంలోకి దిగింది. బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది నేతలను ఒంటిమిట్ట ప్రాంతానికి రప్పించి వారిని సర్దుబాటు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సర్దుబాట్లు అన్ని పోను ప్రస్తుతము అన్ని అంటే ఓటర్లను దాదాపుగా ప్రలోభ పెట్టేటువంటి పరిస్థితికి కూడా ఇరు పార్టీలు వచ్చాయి. ఈ సందర్భంలో ప్రస్తుతము గెలుపు ఓటములు ఇక్కడ కూడా నువ్వా నేనా అనేటువంటి పరిస్థితిలో ఉంటున్నాయి. భాగ్యనగరంలో మరోసారి వర్షం మొదలైంది. భారీ వర్షాలతో నగరం ఇప్పటికే అతలాకుతలమవుతోంది. కుబ్దుల్లాపూర్, ఎల్బీ నగర్, ఉప్పల్, కుకట్పల్లి, రాజేంద్ర నగర్, అత్తాపూర్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, బోయినపల్లి, అల్వాల్, బొల్లారంలో వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. ఇక మన్సూన్ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుం రైట్. భాగ్యనగరంలో మరోసారి వర్షం మొదలైంది. భారీ వర్షాలతో నగరం ఇప్పటికే అతలాకుతలమవుతోంది. కుబ్దుల్లాపూర్, ఎల్బీ నగర్, ఉప్పల్, కూకట్పల్లి, రాజేంద్ర నగర్, అత్తాపూర్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, బోయినపల్లి, అల్వాల్, బొల్లారంలో వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. ఇక మాన్సూన్స్ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. వర్షం దంచు కొడుతుంది. సాయంత్రం అయిందంటే చాలు ప్రతిరోజు వర్షం కురుస్తుంది. ఈ వర్షం కారణంగా వాహనదారులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 5 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి అనేది కంటిన్యూ అవుతుంది. ప్రజెంట్ మనం మాదాపూర్లో ఉన్నాం. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. గత కొద్దిసేపటి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైనటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ మనం మాదాపూర్లో కురుస్తున్నటువంటి వర్షానికి సంబంధించినటువంటి విజువల్స్ లోనే కురుస్తున్న వర్షానికే రోడ్లన్నీ కూడా జలమయంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా వాహనదారులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది. ముఖ్యంగా ఈ రూట్లో సైబరాబాద్ నుంచి ఐటీ క్యారిడార్ల నుంచి ప్రయాణాలు చేసే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఈ సమయంలో ఉద్యోగాల నుంచి వచ్చేవాళ్ళు, వివిధ కార్యకలాపాలను ముగించుకొని వచ్చే వాళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులందరూ కూడా ఇబ్బందులు పడుతూ ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనకు విజువల్స్లో కూడా గమనించినట్లయితే బండి మీద వస్తున్నటువంటి వాహనదారులు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు వెహికల్స్ కూడా రిపేర్ వచ్చి వాటన్నిటిని కూడా నెట్టుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి సాక్షాత్కరిస్తుంది.
కేవలం ఈ ప్రాంతంలో మాత్రమే కాదు, నగర వ్యాప్తంగా ఎక్కడ వర్షం పడినా కూడా ఇటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇటువంటి దృశ్యాలు అనేవి నగరంలో అనేకం కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే గత 5 రోజుల నుంచి సాయంత్రం వేళలో ఏమాత్రం గ్యాప్ లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఒకసారి స్టార్ట్ అయిందంటే కొన్ని గంటల పాటు వర్షం పడుతోంది. ముఖ్యంగా ఐటీ క్యారిడర్లలో ఇటు కొండాపూరు, రాయదుర్గు, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ ప్రాంతాలు, మరోవైపు పరిసర ప్రాంతాల నుంచి కూడా వాహనదారులు వస్తూ ఉంటారు. ఈ వాహనదారుల రాకపోకలకు సంబంధించి కూడా వాళ్ళందరూ ఉద్యోగాలు కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చే వాళ్ళందరూ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ నే ఫేస్ చేస్తూ ఉన్నారు. ఉద్యోగాల నుంచి బయటకు వచ్చే వాళ్ళు వర్షంలో చిక్కుకుపోయి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ను ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇక ప్రజెంట్ మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి మనం ఇప్పుడు చెప్పినటువంటి ఏరియాలతో పాటు పటాన్చెరు, లింగంపల్లి, బీరంగూడ, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. అలాగే సైబరాబాద్లోని గచ్చిబౌలి, రాయదుర్గు, లింగంపల్లి, ఇటు మరోవైపున ఇక్కడ మాదాపూరు, హైటెక్ సిటీ, కొండాపూర్ పరిసర ప్రాంతాలతో పాటు అనేక ప్రాంతాల్లో 3 కమిషనరేట్ల పరిధిలో రాచకొండ, అలాగే ఇటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా లకడీ కపూల్, అలాగే అమీర్పేట, ఎల్బీ నగర్ లాంటి జంక్షన్ల వద్ద ట్రాఫిక్ జామ్స్ అనేవి ఏర్పడుతున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజల యొక్క ఇబ్బందులకి చెప్పుకోవడానికి చాలా కష్టతరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పుడు ఆ వర్షపు నీరంతా కూడా దిగువ ప్రాంతాలైన కృష్ణానగర్, యూసఫ్గూడ, వెంకటగిరి తదితర ప్రాంతాలకు, శ్రీనగర్ కాలనీ పరిసర ప్రాంతాల వైపు వెళ్తుంది. కాబట్టి ఈ వరద నీరు ఎక్కువ అవడంతో అక్కడ జనజీవనం కూడా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ను ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మరోవైపు వాటర్ ఆగిపోవడం, ఇళ్లలోకి వాటర్ వచ్చి చేరడంతో ఇటు లోపల అక్కడ ఆ ప్రాంతాల్లో నివసించే వాళ్ళందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ పరిస్థితి అనేది వర్షం పడిన ప్రతిసారి కనిపిస్తూనే ఉంటుంది. ఇక ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు కొన్ని అలర్ట్స్ ను జారీ చేస్తూ ఉన్నారు. అత్యవసరం అయితేనే బయటికి రండి తప్ప పని లేకుండా బయటకు వచ్చే అనవసరంగా వర్షంలో చిక్కుకోవద్దనేటువంటి విషయాలనే తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మాన్సూన్ టీమ్స్ రంగంలోకి దిగి ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేసేందుకు జిహెచ్ఎంసీ అధికారులు టీమ్స్ ని రంగంలోకి దింపారు. కేవలం మాన్సూన్ టీమ్స్ మాత్రమే కాదు, ఎక్కడైతే డిజాస్టర్ కు సంబంధించి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎక్కడెక్కడైతే తలెత్తుందో వాటన్నింటిని కూడా క్లియర్ చేసేందుకు హైడ్రా సిబ్బందితో కలిసి కొంత చర్యల్లో విధుల్లో పాల్గొన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ మహానగరంలో చినుకు పడితేనే చిత్తడిగా మారుతున్నటువంటి సందర్భంలోనే వరుసగా 5 రోజుల నుంచి సాయంత్రం వేళ వర్షం కురుస్తూ ఉండటంతో వాహనదారులు, హైదరాబాద్ నగరవాసుల యొక్క ఇక్కట్లు అనేవి అనేకంగా ఉన్నాయని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ భిక్షపతితో రత్నకుమార్, మాదాపూర్ నుంచి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. రష్యాతో ఇటీవల జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు ప్రధాని. వివాదాన్ని త్వరగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కూడా సూచించారు ప్రధాని. వివాద పరిష్కారానికి సాధ్యమైనంత మేరకు సహకారం అందిస్తామని కూడా అన్నారు. ఉక్రెయిన్తో సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నామని అన్నారు ప్రధాని. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. రష్యాతో ఇటీవల జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు ప్రధాని. వివాదాన్ని త్వరగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కూడా సూచించారు. వివాద పరిష్కారానికి సాధ్యమైనంత మేరకు సహకారం అందిస్తామని కూడా అన్నారు. ఉక్రెయిన్తో సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నామని అన్నారు ప్రధాని. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. రష్యాతో ఇటీవల జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు ప్రధాని. వివాదాన్ని త్వరగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. వివాద పరిష్కారానికి సాధ్యమైనంత మేరకు సహకారం అందిస్తామని కూడా అన్నారు. ఇటు ఉక్రెయిన్తో సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నామని అన్నారు ప్రధాని. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భక్తులతో వెళుతున్న ఒక పికప్ ట్రక్ అదుపు తప్పి లోయలో పడడంతో 7 మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో చిన్నారులతో సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
పూణే జిల్లాలోని ఖేడ్ తాలూకా పరిధిలో ఉన్న పాపల్వాడి గ్రామానికి చెందిన పలువురు భక్తులు కుందేశ్వర్ శివాలయంలో దర్శనం కోసం పికప్ ట్రక్కులో బయలుదేరారు. ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తూ ఉండగా వాహనం అకస్మాత్తుగా అదుపు తప్పి బోల్తా పడింది. అనంతరం దాదాపు 25 నుంచి 30 అడుగుల లోతైన లోయలోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 7 మహిళా భక్తులు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సేవల బృందాలు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను పైప్తో గ్రామీణ ఆసుపత్రులతో పాటు సమీపంలోని ఇతర వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదంలో సుమారు 25 నుంచి 35 మంది వరకు గాయపడినట్లు పేంప్రీ చీంచ్వాడ్ డీసీపీ శివాజీ పవార్ తెలిపారు. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారని, కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వివరించారు. గంజాయి రవాణాపై టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపుతున్నారు. కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో భారీగా గంజాయి పట్టుబడింది. టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీల్లో 22 లక్షల విలువ గల 43 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కారు సీజ్ చేసి అధికారులు డ్రైవర్ను అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి రవాణాపై టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపుతున్నారు. కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో భారీగా గంజాయి పట్టుబడింది. టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీల్లో 22 లక్షల విలువ గల 43 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కారు సీజ్ చేసి అధికారులు డ్రైవర్ను అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వింటర్ల ఏర్పాటుపై సిపిఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చిన తర్వాత గత వైసీపీ విధానాలనే అవలంబిస్తోందని ఆయన విమర్శించారు. స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేయడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. అదానీ కంపెనీతో పాటుగా మరో 3 కంపెనీలకు దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్థను అప్పగించారని ఆరోపించారు. స్మార్ట్ మీటర్లు ప్రజల మెడకు ఉరితాడు అవుతున్నాయని అన్నారు. చంద్రబాబుకు మళ్లీ కరెంటు షాక్ కొట్టడం ఖాయమని అన్నారు. స్మార్ట్ మీటర్స్ అంటే రైతులు ఏం చెప్తున్నారంటే దాన్ని అది విష్ణు చక్రం సార్, అది విష్ణు చక్రం లాగా స్పీడ్ గా తిరుగుతా ఉంది, దాని బిల్లు అట్లే వస్తున్నాయని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. అదానితో పాటు ఇంకో 3 కంపెనీలకి అప్పించారు. మొత్తం 20 ఏళ్లలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల భారం ప్రధాని మీద పడడానికి ఒక ఆంధ్రప్రదేశ్ లోనే సరిపోతుంది. అలాంటి అగ్రిమెంట్ జరిగింది. ఒకే కంపెనీ ఈఆర్సీ చెప్పింది 63 కేవీలకు సంబంధించి 1,07,000 చిల్లర అయితే వీళ్ళు అమ్మేది 2,74,000, అంటే 1,67,000 ఎక్స్ట్రాగా అమ్ముతున్నారు. తర్వాత మీటర్కి సంబంధించిన స్మార్ట్ మీటర్లు కూడా వాల్యూ ఉంది, అది కూడా అప్పు మనకి ఇచ్చి నెల నెల వసూలు చేస్తారు. అంటే దీన్ని బట్టి కేవలం కరెంటు వచ్చేటువంటి ఛార్జీలు మాత్రం కాదు, వీళ్ళు వాడేటువంటి వైర్లు, పోల్లు, ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కూడా డబుల్ త్రిబుల్గా అమ్ముతున్నారు. ఇది కేవలం ఈ 4 కార్పొరేట్ కంపెనీలకి ఊడిగించడానికి ఉపయోగపడి ఒకటి కానీ కాదు. దీన్ని ఎందుకు ఆమోదించి నాకు అర్థం కాలే. చంద్రబాబు ఎవరికైనా వదిలిపెట్టండి, మిగిలిన రాష్ట్రాల్లో వాళ్ళకి షాక్లే. చంద్రబాబు నాయుడికి విద్యుత్ షాక్ ఉంది కదా, చంద్రబాబు నాయుడు విద్యుత్ షాక్ వల్లే కదా ఆయన ఓడిపోయింది. 2004లో విద్యుత్ ఉద్యమం పైన, విద్యుత్ సంస్థల పైన పోరాటం సాగించింది. దాని ఫలితంగా బషీర్బాగ్లో 3 చనిపోయారు. దాని ఫలితంగా గవర్నమెంట్ పోగొట్టుకున్నారు. ఒక షాక్ దిగినాడు కదా, నాకు దేని జోలికి ఎందుకు పోతాడు? కరెంటు జోలికి పోబాకయా, నీకు షాక్ కొడుతుందని చెప్తున్నావు. ఒకసారి షాక్ కొడితే 10 ఏళ్ల పాటు బయట ఉంటుంది. షాక్ తిన్నామంటే కనపడే కనపడు, సాధ్యం కాదు. స్మార్ట్ మీటర్స్ అంటే అమెరికాలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మున్నీర్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. మున్నీర్ వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని కూడా మండిపడింది. ఈ వ్యాఖ్యలు కేవలం ప్రాంతీయ భద్రతను మాత్రమే కాదు, అంతర్జాతీయ భద్రతలను పాక్ ఎలా ప్రమాదంలోకి నెట్టేస్తుందో తెలియజేస్తుందని అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిమ్ మున్నీర్ అక్కడి నుంచే భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తమది అణ్వాయుధ దేశమని, అవసరమైతే అణు యుద్ధానికి దిగుతామని కూడా బహిరంగంగా బెదిరింపులకు దిగారు. తాము నాశనమైతే తమతో పాటు సగం ప్రపంచాన్ని పతనం వైపునకు తీసుకువెళతామంటూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఆర్మీకి అమెరికా మద్దతు ఇచ్చినప్పుడల్లా వారి నిజ స్వరూపం బయటపెడుతున్నారని విమర్శలు గుప్పించింది.